ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. పాలనను గాడిలో పెట్టిన తర్వాత ఆయన క్రమంగా సీన్ నుంచి తప్పుకొని తనయుడు నారా లోకేష్ కు అన్ని పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. 7 పదులు దాటిన వయసులో విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనతో ఇప్పటికే లోకేష్ ను చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అన్నట్లుగా తర్పీదిస్తున్నారు. లోకేష్ కూడా అన్ని తానై పనులు చేస్తున్నారు. పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అన్ని వ్యవహారాలు లోకేష్ కార్యాలయం ద్వారా జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు తాత్కాలిక బాధ్యతలు ఒక నేతకు అప్పగించారు. అయితే ఇప్పుడు కడప మహానాడు వేదికగా 2 రాష్ట్రాలకు అధ్యక్ష పదవులతో పాటు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని తెలుస్తోంది. తద్వారా జాతీయ అధ్యక్షుడు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అన్ని రకాల హక్కులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ ఇదే ప్లాన్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కుమారుడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అదే మాదిరిగా లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. మే నెలలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు కావడంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహానాడు వేదికను కడప జిల్లాకు ఎంపిక చేశారు. అయితే మహానాడు ఎక్కడ నిర్వహించాలి అన్నది ఫిక్స్ చేయలేదు. పులివెందులలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పుడే జగన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. లోకేష్ ఇటీవల కాలంలో మంచి నాయకుడిగా ఎదిగారు. ఎన్నికలకు ముందే మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దాంతో ప్రసన్నం చెందిన అక్కడి ఓటర్లు ఆయనకు అఖండ మెజారిటీ కట్టబెట్టారు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ నాయకత్వం పట్ల పార్టీలోనూ ప్రభుత్వ వర్గాల్లోనూ విశ్వాసం పెరిగింది. ఆయన్ను భవిష్యత్తు నాయకుడిగా చూడాలన్న కోరిక టీడీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. వారి కోరిక తీర్చడంతో పాటు తనపై ఒత్తిడిని తగ్గించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. నిజానికి పార్టీ గెలిచిన వెంటనే లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నొచ్చుకుంటారని కాస్త ఆగారు. ఆ తర్వాత మరోసారి డిప్యూటీ సీఎం చర్చ తెర మీదకు వచ్చింది. దానిపై జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద వివాదమే రేగింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే చంద్రబాబు రూటు మార్చేసి లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న ఆలోచనను అమలు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆ మాట నిజమా కాదా పార్టీ మహానాడులో తేలిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.